జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తరాల కిందట చేసిన తప్పు శాపంగా మారి మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. ఆ శాపం మా కడుపు పంటని తాకకుండా నువ్వే కాపాడాలి తల్లి. అమ్మవారి శేషవస్త్రాన్ని కడుపులో బిడ్డకు రక్షగా కట్టండి బాబు. అలాగే జై జై భవానీ, 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 జై జై భవానీ. జై జై భవానీ, 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 జై జై భవానీ. అమ్మా, దంపతులిద్దరూ మనసా వాచా కర్మణ మీ కోరికను మనసులో తలుచుకొని అమ్మవారికి చెప్పుకోండి. నాకు పుట్టబోయే బిడ్డ ఎలాంటి ఆపద లేకుండా బయటకు తెచ్చే బాధ్యత నీదే తల్లి. తెలుసో తెలియకో గుళ్ళో మేము తప్పు చేశాం. ఆ తప్పుని సరిదిద్దుకునే పరిష్కారం మాకింకా దొరకలేదు. ఆ పరిష్కారం చూపించు తల్లి. నా బిడ్డకి ఎలాంటి హాని కలగకుండా చూడు తల్లి. ఏ ఇంకా చూస్తున్నావేంటి? ఫామును వదులు. ఎవరిని కరవాలో వాళ్ళ బట్టలు కావాలని చెప్పాను కదమ్మా. ఇదొకటి ఉంది కదా, ఇప్పుడు వైదేహి బట్టలు ఎక్కడ దొరుకుతాయి? దొరుకుతుంది. ఎక్కడ? అక్కడ చూడు. అమ్మవారి శేషవస్త్రం వైదేహి కట్టారు కదా, ఆ వస్త్రాన్ని తీసి పక్కన పడేస్తుంది. అప్పుడు ఆ అమ్మవారి శేషవస్త్రం కాస్త వైదేహి శేషవస్త్రం అవుతుంది కదా. అది చాలు మనకి. నర్సి, బలిని తీసుకురా. భలే! అవును బాబు, అమ్మవారికి పొట్టేల్ని బలిచ్చి ఆ రక్తంతో పత్రం రాసి అమ్మవారి పాదాల దగ్గర ఉంచితే మొక్కు పూర్తవుతుంది. వద్దండి, నా బిడ్డ క్షేమంగా ఉండాలని ఒక మూగజీవం ప్రాణాలు బలి కోరుకోవడం వద్దు. కడుపులో ఉండగానే ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న అపకీర్తి నా బిడ్డకి వద్దు. తరతరాలుగా వస్తున్న ఆచారం తప్పులేదు. తప్పని కాదు, మా బావ మనసుకి నచ్చలేదు. అయినా మా బిడ్డ కోసం ఒక మూగజీవిని చంపటం వద్దు. అయ్యో, ఇంతా చేసి పూజ మధ్యలో వదిలినట్టుంటుందమ్మా. మామూలుగా బలి ఇవ్వకపోతే కీడు జరుగుతుంది అంటారు. ఎలాగో ఇది చావబోతుంది కదా, అందుకే ముందే పూజ చెడిపోయింది. లేదు, నా బిడ్డకి ఏ ఆపద వచ్చినా అడ్డుగా నేనుంటాను. నా బిడ్డ కోసం అవసరమైతే నేను బలవుతాను గాని మరొకరిని బలి కానివ్వను. ఒకవేళ రక్తతర్పణంతోనే ఈ పూజ ముగుస్తుంది అనుకుంటే నా రక్తంతోనే తర్పణం చేస్తాను.
జై జై భవానీ 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 ఏంటి బావా ఇది? రక్తం కారిపోతుంది బావా. ఏం కాదులే వైదేహి, రక్త తర్పణం జరిగిందిగా, ఇక రక్తపత్రమే అవసరం లేదు. అవును బాబు, తరతరాలుగా ఆ ఆలయంలో అఖండ జ్యోతి ఎందుకు వెలగలేదు? ఇప్పుడు మీ చేతుల మీదుగా ఎందుకు వెలిగింది? ఇప్పుడు అర్థమైంది బాబు. భగవంతుడు నీకు అన్యాయం చేయడు. ఈ బిడ్డకు ఏ ఆపద రాదు. అమ్మవారు ఎప్పుడూ అండగా ఉంటుంది. అమ్మా, ఆ శేషవస్త్రాన్ని తీయండి. నొప్పిగా ఉందా బావా? శేషవస్త్రం అక్కడ పెట్టింది, తెస్తే పాములోడికి వచ్చు, మన పని అయిపోతుంది. బావా, రక్తం కారుతోంది. వైదేహి ఏం లేదంటూ. ఖర్చీఫ్ ఉందిలే. బాబు, ఏమీ కట్టద్దు. అలాగే, బండారి పెట్టుకో. ఓకే. పద వైదేహి. రండి బాబు, పదండి. చెంచెల తెచ్చిన చీరని వేస్తే పాము వైదేహిని కాటేస్తుంది. ఈ కర్చీఫ్ వేస్తే దేవాంష్ని కాటేస్తుంది. రెండు వేసేద్దాం, ఇద్దరు పోతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.